హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వసృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 6, 2025 ఆదివారంన వచ్చింది. చాతుర్మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి 4 నెలల పాటు వివాహం, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభకార్యాలు నిర్వహించరు. ఈ పవిత్ర సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. తెలిసి తెలియక చేసే పనుల వలన పాపానికి గురవుతారు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈరోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. అన్నం, మాంసాహారం తినకూడదు. తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం వంటి తామస ఆహారాన్ని తినకూడదు. ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడినది కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తులసి దళాలను కోయకూడదు. ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభకార్యంగా భావిస్తారు. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. అందుకనే తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తులసి మొక్కను తాకటం లేదా దాని దళాలను కోయకూడదు. విష్ణు పూజకు తులసి దళాలను అవసరమైతే వాటిని ఒక రోజు ముందుగానే కోయాలి. జుట్టు, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం. తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఇలా చేయటం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది. అశుభ ఫలితాలు వస్తాయి. గొడవ పడడం, దుర్భాషను ఉపయోగించడం. ఈ పవిత్ర రోజున పొరపాటున కూడా ఇతరులతో కొట్లాటకు వెళ్ళకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. దుర్భాషను ఉపయోగించకూడదు. మనసు, మాట, చర్యలో స్వచ్ఛతను కాపాడుకోవడం ముఖ్యం. ఈరోజు అశాంతం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. పగలు నిద్రపోకూడదు. ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు. ఈ రోజున విష్ణువును పూజించడంతో పాటు భజనలు, కీర్తనలు పాడడంలో సమయం గడపాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుడిని స్మరించుకోవాలి. ఇతరులను అవమానించకూడదు లేదా చెడుగా భావించవద్దు. తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించకూడదు. మనస్సులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. దాన ధర్మాలు చేయాలి. అందరి పట్ల దయతో ఉండాలి. దానం ఇస్తే నిరాకరించవద్దు. ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మీకు దానం ఇస్తుంటే దానిని సంతోషంగా స్వీకరించండి. దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది. అదే సమయంలో మీ సామర్థ్యం మేరకు దానం చేయండి. తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలంటే, తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తరువాత విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనను పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. పళ్ళు, పువ్వులు, స్వీట్లు, పంచామృతాన్ని అందించాలి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయాలి. ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనస్సులో ఉంచుకొని ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ.